సో 4-2 స్కోర్తో గ్యారీ కాస్పరోవ్ బ్లూ మీద విజయం సాధించాడు. మరల 1997 మే 11న న్యూయార్క్లో మరల వీరిద్దరి మధ్య పోటీ పట్టి హ్యూమన్ వర్సెస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈసారి గ్యారీ కాస్పరోవ్ 1 గేమ్ గెలవగా డీప్ బ్లూ 2 గేమ్స్ గెలిచింది. 3 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. సో 2.5-3.5 స్కోర్తో కంప్యూటర్ విజయం సాధించింది. మానవుడు సృష్టించినటువంటి కంప్యూటర్ మానవుడినే ఓడించటం ఒక అద్భుతం. అటువంటి కంప్యూటర్ని గ్యారీ కాస్పరోవ్ ఓడించటం మహాద్భుతం. జీవితమే ఒక చదరంగం అన్నాం. సంసారం ఒక చదరంగం, అనుబంధం ఒక రణరంగం, స్వార్థాల మత్తులో సాగేటి వేటలో అన్నట్టుగా ఈ సంసారాలకి, మన లైఫ్లకి, చదరంగం ఆటకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. చక్కని ప్రణాళిక, ద బెస్ట్ ఎనాలిసిస్, నావెల్ ఐడియాస్, ఎత్తుకు పై ఎత్తు, అవసరమైనప్పుడు ఒక్క అడుగు వెనక్కి తగ్గటం, మైండ్ గేమ్ ఆడటం, తప్పదు అనుకున్నప్పుడు మనం కొన్ని పానులను సాక్రిఫైస్ చేయటం, మళ్ళా అదును చూసి అటాక్ చేయటం, పరిస్థితులు బాగున్నప్పుడు కూల్గా ఆడటం, ఎంత ఒత్తిడిలోనైనా ఆ ఒత్తిడి మన ఫేస్లో కనపడకుండా ఒక మాస్క్ వేసుకుని అవతల క్రీడాకారుని డిసీవ్ చేయటం, ఇవన్నీ మన జీవితాలని ఎగ్జాక్ట్గా పోలి ఉంటాయి.